హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బెడ్ టైమ్ స్టోరీస్. ఈరోజు కూడా బెడ్ టైమ్ స్టోరీస్లో ఒక మంచి కథని విందాం. ఒక అడవిలో ఒక కోతుల కుటుంబం నివసించేది. అంజమ్మ, కపిలయ్య అనే ఇద్దరు దంపతులు. వారికి ఇద్దరు పిల్లలు. ఆ కుటుంబం ఎంతో సంతోషంగా ఉండేది. ఇరుగు పొరుగు వారితోటి ఎలాంటి గొడవలు లేకుండా చాలా సంతోషంగా ఆ అంజమ్మ, కపిలయ్య కుటుంబం నివసించేది. ఇలా వారి జీవితం సాఫీగా సాగుతుండగా ఒకరోజు వారు పక్క గ్రామానికి వెళ్ళవలసిన సమయం వస్తుంది. ఎందుకంటే కపిలయ్య వాళ్ళ అక్క కూతురు పెళ్లి నిశ్చయం అవుతుంది. ఇప్పుడు బయలుదేరితే కానీ మనం ముహూర్త సమయానికి చేరుకోము, కాబట్టి వెంటనే మనం వెళ్ళాలి అని చెప్పి కపిలయ్య, అంజమ్మ దంపతులు పిల్లలతో కలిసి అడవి మార్గాన్ని ఎంచుకున్నారు. చెప్పుకోవడానికి పక్క గ్రామమే అయినా వాళ్ళు చాలాసేపు నడవలసి వచ్చింది. ఎంతసేపు నడిచినా ఆ ఊరు మాత్రం రాలేదు. ఇలా నడిచి 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 సాయంత్రం అయింది. పిల్లలు బాగా అలసిపోయారు. ఎలాగైనా చీకటి పడేలోపు ఇంటికి చేరాలనుకున్నాడు కపిలయ్య. కానీ పిల్లలతో ప్రయాణం కావడంతో వాళ్ళు అనుకున్న సమయానికి వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళలేకపోయారు. చూస్తుండగానే చాలా చీకటి పడిపోయింది. ఈ చీకట్లో మన ప్రయాణాన్ని కొనసాగించడం అంత మంచిది కాదు అని కపిలయ్య అంజమ్మకు చెప్తాడు. రాత్రికి మనం ఇక్కడే నివసించి ఉదయం తెల్లవారగానే మన ప్రయాణాన్ని తిరిగి కొనసాగిద్దామని కపిలయ్య తన కుటుంబానికి చెప్తాడు. ఇక్కడే ఈ రాత్రికి మనం నివసిస్తున్నామా నాన్న అని పిల్లలు ఎంతగానో సంతోషిస్తారు. అలా వాళ్ళ బస కోసం చూస్తూ ఉండగా వాళ్ళకి ఒక గుహ కనిపిస్తుంది. ఆ గుహ చాలా పెద్దగా ఉంది. అప్పుడు అంజమ్మ ఇలా అంటుంది, ఈ గుహ ఇంత పెద్దగా ఉందంటే ఇదేదైనా సింహానిది కావచ్చు. మనం ఈ రాత్రికి ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు అని చెప్తుంది. వాతావరణం చూస్తే అంత బాగోలేదు. మనం ఏ చెట్ల కిందనో చెట్ల మీదనో నివసించడం అంత సురక్షితం కాదు. కాబట్టి మనం ఈ రాత్రికి తప్పకుండా ఈ గుహలోనే ఉండాలి. అంజమ్మ, నువ్వు లోపలికి వెళ్ళి పిల్లలు పడుకోవడానికి సిద్ధం చెయ్యి. నేను మనం తినడానికి ఏమైనా తీసుకుని వస్తానని చెప్పి కపిలయ్య బయటకు వెళ్తాడు. చెప్పినట్టుగానే కొద్దిసేపటికి కపిలయ్య కొన్ని మామిడి పండ్లను తీసుకుని వస్తాడు. కపిలయ్య తీసుకొచ్చిన ఆహారాన్ని కుటుంబం అంతా కలిసి చక్కగా తింటారు. ఆ తర్వాత పిల్లలిద్దరూ కలిసి నెమ్మదిగా నిద్రలోకి జారుకుంటారు. అలా పిల్లలు గాఢ నిద్రలో ఉండగా అంజమ్మకి సింహం చప్పుడు ఒకటి వినిపిస్తూ ఉంది. నాకెందుకో కీడు శంకిస్తుంది. నేను ముందు నుంచే చెప్తూనే ఉన్నాను, ఈ గుహ ఏదో సింహానికి చెందుంటుంది అని. అది కానీ లోపలికి వస్తే మనందరం చివరి శ్వాస విడవాల్సింది ఈ గుహలోనే అని అంజమ్మ ఎంతగానో భయపడుతూ ఉంటుంది. అప్పుడు కపిలయ్య ఇలా అంటాడు, ఎందుకు అంజమ్మ భయపడతావు? నీకున్న తెలివిని ఉపయోగించి మనకొచ్చిన ఎన్నో కష్టాలకు పరిష్కారం ఆలోచించావు. ఇలా భయపడితే మన మెదడు పని చెయ్యదు. కొంచెం మెదడుకు పదును పెట్టి పరిష్కారాన్ని ఆలోచించు అని అంటాడు. అప్పుడు అంజమ్మ ఒక చక్కటి ఆలోచన చేస్తుంది. పిల్లలిద్దరినీ నిద్రలేపి ఒకసారి గట్టిగా ఏడవండి అని అంటుంది. ఆ పిల్లలిద్దరూ కూడా అంజమ్మ చెప్పినట్టుగానే గట్టిగా ఏడుస్తూ ఉంటారు. అప్పుడు అంజమ్మ ఇలా అంటుంది, పిల్లలు ఏడవకండి. మనం అనుకున్నట్టుగానే సింహం వచ్చే వేళ అయింది. సింహం లోపలికి రాగానే దాన్ని చంపి మీ ఆకలి నేను తీరుస్తాను. మీరు బాధపడకండి అని అంటూ ఉంటుంది. ఈ అంజమ్మ మాటలన్నీ బయట ఉన్న సింహం వింటుంది. నన్ను చంపడానికి ఎవరో నా గుహలోకి వచ్చారు. నేను లోపలికి వెళ్తే నన్ను చంపి తినేద్దామని అనుకుంటున్నారు అని సింహం లోపలికి వెళ్లకుండా బయట భయపడుతూ నిలబడుతుంది. అప్పుడు అటుగా వచ్చిన ఒక పులి సింహాన్ని చూసి, ఏమైంది బావా, బయటనే నిలబడ్డావు, లోపలికి వెళ్లకుండా అని అడుగుతుంది. నన్ను చంపుకు తిందామని నా గుహలోకి ఎవరో చొరబడ్డారు. నాకు వాళ్ళ ఉద్దేశం స్పష్టంగా తెలుస్తుంది. నేను వచ్చే వరకు కూడా నా గురించే మాట్లాడుకున్నారు. వారి మాటలని ఈ గుహ పక్కన దాక్కుని విన్నాను. నాకెందుకో భయం వేస్తుంది బావా అని సింహం పులికి చెప్తుంది. అయ్యో బావా, నువ్వు ఈ అడవికి రాజువి. భయపడుతూ నువ్వు రాజు అన్న విషయాన్ని కూడా మర్చిపోయావు. నువ్వు ఎవరినైనా చంపుతావు కానీ నిన్నెవరు చంపగలరు చెప్పు అని సింహానికి ధైర్యం చెప్పి పులి, సింహం ఇద్దరూ కలిసి గుహలోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తారు. ఈ లోపల సింహం, పులి రెండూ లోపలికి వస్తున్నాయి అని గమనించిన అంజమ్మ ఇంకా గట్టిగా, పిల్లలు ఏడవకండి. మనం అనుకున్నట్టు సింహం ఒక్కటే కాదు, ఇప్పుడు పులి కూడా దానికి తోడైంది.
మనం ఆ రెండింటినీ చంపి మనకు కావలసినంత ఆహారాన్ని తీసుకుని వెళ్దాము. అంజమ్మ మాటలు విని భయపడ్డ పులి, సింహము అక్కడి నుండి పరుగు అందుకున్నాయి. ఎంత దూరం పరిగెత్తాయో తెలియదు కానీ తెల్లవారే వరకు పరిగెడుతూనే ఉన్నాయి, ఆ గుహ దరిదాపుల్లోకి రాకుండా. అంజమ్మ తెలివితేటలను చూసి కపిలయ్య ఎప్పట్లాగానే అంజమ్మని ఎంతో మెచ్చుకున్నాడు. చూస్తూ చూస్తుండగానే తెల్లవారైపోయింది. అనుకున్నట్టుగానే వారు తమ అక్క వాళ్ళ ఇంటికి ప్రయాణం కొనసాగించారు. అంతేనండి, సమస్య ఎక్కడుంటుందో పరిష్కారం కూడా అక్కడే ఉంటుంది. సమస్య చిన్నదా పెద్దదా అనేది మనం ఆలోచించే ఆలోచన విధానంలో ఉంటుంది. ఈ కథ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు బెడ్ టైమ్ స్టోరీస్.